ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. మంగ్లీ వివాదంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. మంగ్లీ మీద సమాజం మొత్తం కూడా రివర్స్ అవుతున్న పరిస్థితి. నేనేమంటానంటే అండి, మంగ్లీ తన పాటల ద్వారా సమాజంలో ఒక పేరుని ఫేమ్ని సంపాదించుకోగలిగింది. ఒక చిన్న స్థాయి నుంచి ఎదిగిన ఒక మహిళ అనంతపురం జిల్లా బంజారా కమ్యూనిటీ నుంచి వచ్చి తెలంగాణ పాటల ద్వారా తెలంగాణ సమాజానికి బాగా దగ్గరైంది. తెలంగాణ సమాజం ఆ మంగ్లీని తమ ఆడబిడ్డగా రిసీవ్ చేసుకుంది. తర్వాత కాలంలో దేవుడి పాటల ద్వారా జనంలో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. జనం కొట్టినటువంటి తప్పట్ల ద్వారా, కేరింతల ద్వారా, వాళ్ళ ఆనందం ద్వారా, వాళ్ళ అభిమానం ద్వారా ఎదిగినటువంటి మంగ్లీ ఆ పేరుని నిలబెట్టుకోవటంలో, అంటే ఆ పేరుని సస్టైన్ చేసుకోవటంలో ఫెయిల్ అవుతుంది అనేటువంటిది మాత్రం ఒక విమర్శ పెద్ద ఎత్తున వ్యక్తం అవుతుంది. మీ అందరికీ తెలుసు కదా, ఇటీవల కాలంలో ఆ వివాదం మైక్రో ఫైనాన్స్ కంపెనీ పేరుతోటి కోట్లాది రూపాయలు సామాన్యుల నుంచి మంగ్లీ పేరుతో వసూలు చేసి మోసం చేసినటువంటి విషయం కేసు రూపంలోకి వచ్చింది. దాని మీద లాయర్ సుబ్బారావు చేసిన పోరాటం వల్ల మొత్తానికి దాని మీద సిఐడి ఎంక్వైరీ నడుస్తుంది. సరే, మంగ్లీ మీడియా ముందుకు వచ్చింది, దీనికి నాకు సంబంధం లేదు, నా పేరు వాడుకున్నారు, ఆ మధు ఎవరో నాకు తెలియదు అని చెప్పింది. ఎవరు? మోసానికి కారకుడైనటువంటి మధు ఎవరో మంగ్లీకి తెలవదట, అది ఆమె చెప్పింది. కానీ తర్వాత కాలంలో మంగ్లీ వాళ్ళ సిస్టర్ని మధుకి ఇద్దామనుకున్నారనే విషయాలు, మధుతో కలిసి మంగ్లీ దిగిన ఫోటోలు, ఇవన్నీ చాలా బయటకు వచ్చాయి. సరే, దాని మీద కూడా మంగ్లీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. నాతో చాలామంది ఫోటోలు దిగుతూ ఉంటారు, నన్ను చాలామంది కలుస్తూ ఉంటారు అనేది మంగ్లీ ఇచ్చుకునే వివరణ. కానీ ఎవరు కూడా తెల్లవారుజామున ఫోటోలు దిగటం, ప్రైవేట్ టైమ్స్లో దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగటం చేయరు కదా. ఏదైనా పబ్లిక్ మీటింగ్లో ఉన్నప్పుడు ఫోటోలు దిగటం వేరు, ఇంటికి వెళ్ళి తెల్లారుజామున ఫోటోలు దిగటం ఇవన్నీ ఉండవు కదా. సో ఇది ఎక్కడో నమ్మటానికి అవకాశం లేదు అనేటువంటిది సమాజం యొక్క రియాక్షన్. అది కూడా పక్కన పెడితే మధుకి మంగ్లీకి మధ్య ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనేది కూడా ఈ మధ్య కాలంలో వినపడ్డది. దాని మీద అఫీషియల్గా పోలీసులు కొంత వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు పోలీసుల వైఖరి మీద కూడా మధ్యలో విమర్శలు వచ్చాయి. కంప్లైంట్ చేద్దామని లాయర్ సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసే బ్రీత్ అనలైజర్ మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ తోటి కంప్లైంట్ ఇవ్వటానికి బాధితులతో కలిసి వచ్చినటువంటి లాయర్ సుబ్బారావుని పంజాగుట్ట సిఐ బ్రీత్ అనలైజర్ తోటి చెక్ చేశాడు. సరే, 27 పాయింట్ ఏమో వచ్చింది, లైట్గా డ్రింక్ చేసి ఉన్నామని చెప్పేసి ఆ రోజు ప్రచారం జరిగింది. మామూలుగా ఏదో 35 పైన ఉంటే తాగినట్టుగా కేసు పెట్టవచ్చట. బట్ 35 ఏమి లేదు, అతనికి 27 ఏమో వచ్చింది ఆ పాయింట్స్. సరే, అయినా సరే లాయర్ సుబ్బారావు దాని మీద కోర్టుకు వెళ్ళాడు. ఏమండి, ఎక్కడైనా వాహనం నడుపుతున్నప్పుడు తాగి ఉన్నట్టుగా పోలీసులకు అనుమానం వస్తే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు, అప్పుడు కేసు నమోదు చేస్తారు. అంతేగాని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళ మీద బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం ఏంది? ఇది ఎక్కడైనా ఉందా అసలు? నడుచుకుంటూ పోలీస్ స్టేషన్కి బాధితులతో కలిసి ఒక లాయర్ వెళితే లాయర్కి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం ఏమైనా ఉందా అనేది, అంటే ఏమన్నా అలా చేసుకునే అవకాశం ఉందా మన చట్టాల ప్రకారం అని చెప్పేసి అనేకంగా కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే కోర్టు చాలా సీరియస్ అయింది సిఐ మీద, వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలని కూడా చెప్పింది. దానికి సంబంధించి కోర్టు వాయిదా ఉంది. పంజగుట్ట సిఐ కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలి. ఆ సిఐ చిక్కుల్లో పడ్డాడు. ఇప్పుడు తర్వాత కాలంలో మంగ్లీ కూడా వచ్చి పోలీస్ కేసులు పెట్టింది. ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా కొంత మంగ్లీ మీద సీరియస్గా ఉన్నారు. పోలీస్ అధికారులు కూడా మంగ్లీ కొంత వేరే విధంగా ట్రాప్ చేశారు, వేరే విధంగా పోలీసుల పేర్లు వాడుకున్నారు అనేటువంటిది కూడా పోలీస్ అధికారులు చాలా సీరియస్గా ఉన్నారట. ఏది పోలీస్ అధికారులకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది కూడా తన సోషల్ మీడియాలో పెట్టి పోలీసుల పేరుని బదనాం చేసింది మంగ్లీ అనేది ఇప్పుడు పోలీస్ అధికారులకు ఉన్న కోపం అంట. సరే, అది పక్కన పెడితే సోషల్ మీడియాలో మంగ్లీకి మద్దతుగా మాట్లాడే వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడటం లేదు. ఒకప్పుడు మా బంజారా బిడ్డ, మా గిరిజన బిడ్డ అని మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు చిన్నగా జారుకుంటున్నారు. వాళ్ళు కూడా పక్కన పెడితే ఇప్పుడు ఇంకొకళ్ళు పంజాగుట్ట ఒక ప్రముఖ అడ్వకేట్ ఆఫీసులో లాయర్ సుబ్బారావుని పిలిపించి మాట్లాడారు అనేటువంటిది లాయర్ సుబ్బారావు చెప్పిన మాట కదా. ఆయన ఏ అడ్వకేట్ ఆఫీసులో అయితే నన్ను పిలిపించి మాట్లాడి నాకు డబ్బులు ఇస్తామన్నారు, ఈ కేసు వాపసు తీసుకోమన్నారు, డబ్బులు తీసుకొని నోరు మూసుకోమన్నారు
అని ఆరోపించాడో ఆ అడ్వకేట్ కూడా ఇప్పుడు తప్పుకున్న పరిస్థితి, మంగిలికి మద్దతుగా తప్పుకున్న పరిస్థితి. మధ్యలో విరాటపలం డైరెక్టర్ వేణు, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళంతా కూడా మంగిలికి మద్దతుగా నాతో మాట్లాడారని చెప్పేసి రాయల సుబ్బారావు ఆరోపించాడు కదా. ఆ విరాటపలం డైరెక్టరు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు సంబంధం లేదు ఈ వివాదంతో అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇలా ఒక్కొక్కరు మంగిలికి మద్దతుగా ఉన్న వాళ్ళు తప్పుకుంటున్నారు, జనాలేమో మంగిలికి నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. పైగా ఒక బాధితుడు నిన్న చెప్తున్నాడు, చాలా బలంగా చెప్తున్నాడు, మంగిలి వల్ల నేను నష్టపోయాను, అధిక వడ్డీల పేరు చెప్పి నన్ను నట్టిట ముంచేశారు అని చెప్పేసి. అని నాకు తెలియగలుగుతా, మంగిలి గారు మీరు ఉన్నారా లేదా చట్టం తేలుస్తుంది, కానీ నేను మొత్తం సెలబ్రిటీని ఒకటి అడదలుచుకుని ఇలాంటి పనులు చేసేవాళ్ళని. మీకు సామాన్య కుటుంబం నుంచి వచ్చారు, పేరు వచ్చింది, డబ్బు వచ్చింది, సమాజంలో గౌరవం వచ్చింది, ఇన్ని వచ్చాయి కదా, మరి ఇంకా ఏంటి, ఇంకేం కావాలి అసలు, ఎంత కావాలి అసలు? ఏమీ లేని దాని నుంచి చాలా వచ్చింది కదా, మీకు ఉన్నదాంతో సాటిస్ఫై కారా? ఎక్కడో ఒక సామాన్య కుటుంబం, మీరెవరో తెలియదు, ఎవరికి తెలియదు, ఆ పరిస్థితి నుంచి ఎక్కడికో ఎదిగారు, అయినా సరే సరిపోదా? నేను డైరెక్ట్గా అడుగుతున్నా, ఇలాంటి పనులు చేస్తున్నటువంటి ప్రముఖులు అందరినీ అడుగుతున్నా, ఒక మంగిలిని మాత్రమే కాదు. సమాజంలో ఒక గౌరవం వచ్చిందా నిలబెట్టుకోవడం అనే దాని మీద ఉండాలి కదా. ఆ గౌరవం ఎలా వచ్చింది, ఆ పేరు ఎలా వచ్చింది? పేరు ఇచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి వచ్చింది. గౌరవం ఎలా వచ్చింది? గౌరవం ఇచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి వచ్చింది. గౌరవించే వాళ్ళు ఉంటేనే వస్తుంది కదా. పేరు ఇచ్చే వాళ్ళు ఉంటేనే కదా వచ్చేది. మరి ఆ పేరు ఇచ్చిన వాళ్ళని, ఆ గౌరవం ఇచ్చిన వాళ్ళని, ఆ ఫేమ్ ఇచ్చిన వాళ్ళని, అభిమానంతో భుజాన మీద మోసిన వాళ్ళనే మోసం చేద్దాం అనుకుంటే ఎట్లా? ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో చాలామంది బంజారా బిడ్డలు మోసపోయిన వాళ్ళు ఉన్నారు, గిరిజన బిడ్డలు మోసపోయిన వాళ్ళు ఉన్నారు, సామాన్యులు మోసపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఒక సెలబ్రిటీ పేరు చెప్పుకొని ఒక నమ్మకం, వాళ్ళు మోసం చేసే వాళ్ళు కాదు, అంత పెద్ద పేరు ఉంది కదా, వాళ్ళు ఎందుకు మోసం చేస్తారు, ఆ పేరును పోగొట్టుకోరు కదా అనేటువంటి ఒక నమ్మకంతో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. అందులో చాలామంది అధిక ఆశ, అంటే అధిక వడ్డీలకు ఆశ. ఏముందండి, 1,00,000 రూపాయలు పెడితే నెలకి 10,000 వస్తున్నాయి అంటే 10 రూపాయలు వడ్డీ కదా, వెంటనే పెట్టేస్తారు. అందులో ఈ డబ్బుని ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఈ ఇంట్రెస్ట్ కాక నీ డబ్బు రెట్టింపు అయిద్ది అని మాయ మాట చెప్పేసరికి వాళ్ళు ఎక్కడో ఊహల్లో ఉండిపోతారు. అందులో పెద్దోళ్ళ పేరు చెప్తున్నాడు, పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారంటారు, నిజంగానే వాళ్ళకి ఫేమ్ ఉంది, వాళ్ళకి సమాజం తెలుసు, వాళ్ళు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు, చేసినప్పుడు నా డబ్బు రెట్టింపు అవుతుంది కదా అనేటువంటి ఒక ఆశతోటి వాళ్ళు ఆ నమ్మకంతో ఆ డబ్బు ఇచ్చేస్తారు. కానీ నేను చెప్తాను, అలా ఎవరు ఇవ్వకండి. నైట్కు నైట్ మీ డబ్బు రెట్టింపు అవుతుందంటే నమ్మకండి. ఇంద్రా సినిమాలు అనుకుంటా ఒక సీన్ ఉంటుంది, ఏదో రాళ్ళ మూట ఫస్ట్ నీళ్ళలో పడేస్తారు, అది రెట్టింపు అయింది, అలా అని చెప్పేసి అది నిజంగా ఉన్నదంతా వేస్తే రెట్టింపు అవుద్ది అనే ఆశతోటి ఒంటి మీద బంగారం అంతా తీసి మూట కట్టి నీళ్ళలో పడేస్తారు. కళ్ళు మూసుకొని జపం చేసేలోపు ఆ మూట మాయం చేస్తారు పూజారి రూపంలో ఉన్నటువంటి బ్రహ్మానందం వీళ్ళు. అట్లా మాయం చేసే వాళ్ళే ఉంటారు సమాజంలో, మాయం చేయటం మాత్రమే ఉంటుంది. ఇలా మోసపోయిన వాళ్ళు, అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మోసపోవటానికి మీరు రెడీగా ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు. మళ్ళా మోసం చేసిన వాళ్ళు ఏంది, మోసం చేసిన డబ్బులో నుంచి కొంత వాడుతూ వ్యవస్థలు మేనేజ్ చేసుకోగలుగుతారు వాళ్ళు. మళ్ళా వాళ్ళు సేఫ్గా ఉండటానికి వాళ్ళ ఫేమ్ని, వాళ్ళ డబ్బుని, వాళ్ళ పవర్ని అన్నిటి ఉపయోగించుకుంటారు. వాళ్ళు కొంత సేవ్ అవుతారు ఒకరోజు కాదు ఓ రోజు. కానీ మోసపోయినోడి జీవితం మోసపోయినట్టే ఉంటుంది. ఏది ఏమైనా ఇలా మంగ్లీ మీద మాత్రం అందరూ తిరగబడుతున్నారు. ఇలా సంపత్ నాయకు ఏకంగా తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కంప్లైంట్ పెట్టారు, ఆమెకు అవకాశాలు ఇవ్వద్దని. ఆ కంప్లైంట్ పెట్టిన అవకాశాలు ఇవ్వరని నేనైతే అనుకోవట్లేదు, ఎందుకంటే ఇంకా కేసు నిరూపణ కాలేదు కదా, మంగ్లీ మీద ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు కదా. సో మంగ్లీ ఒక నిందితురాలుగా ఇప్పటికైతే లేదు కదా. అందులో మళ్ళీ దాన్ని కోర్టు తేల్చాలి, నిందితుడిగా చేరిన తర్వాత కూడా కోర్టు తేల్చాలి. అప్పటి వరకు మంగ్లీకి ఉన్న ఏదో అవకాశాలు పోతాయని నేనైతే అనుకోవట్లేదు. బట్ చూద్దాం ఏం జరిగింది ఈ కేసులో అనేటువంటిది. ఏదేమైనా మంగ్లీ మీద ప్రజానీకం కావచ్చు, సోషల్ మీడియాలో నెటిజన్స్ కావచ్చు, ఈవెన్ ఆమెకు మద్దతుగా నిలిచిన వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఇప్పుడు రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఆమె సైలెంట్గా ఉన్నారు, కొంత మీడియాకు దూరంగానే ఉన్నారు. మీడియాతో ఏం మాట్లాడితే ఎటుపోతుందో అని చెప్పేసి అనుకున్నట్టున్నారు, ఆ మీడియాకి దూరంగా ఉన్నారు. చూడండి రాబోయే కాలంలో పోలీస్ ఎంక్వైరీ ఎలా ఉంటుంది ఏంటి
ఆ కేసులో నిందితురాలుగా మంగ్లీ చేరతారా లేదా చూడాలి. మంగ్లీ ఎపిసోడ్ మీద, మంగ్లీ వ్యవహారం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.